నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళానో మీరే చూడండి. హలో యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 30 days 30 vlogs డే 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్ మామ. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మామ. అందరికి చాలా మంది మన వీడియోస్ ని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. మీ యొక్క తమ్ముడిలాగా, మీ యొక్క అన్నలాగా, మీ ఇంటి మనిషిలా సపోర్ట్ అయితే చేశారని అనుకుంటున్నా మామ. ఏం లేదు మామ, ఈ ఒక్క వీడియోతో 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ కొట్టి పడేసే అవుతుంది మామ మీరు అనుకుంటే. ప్లీజ్ మామ, ఈ ఒక్క పని నా కోసం చేసి పెట్టండి మామ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, టాపిక్ ఈస్ అబౌట్ స్కూల్ లైఫ్. ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు మన స్కూల్ లైఫ్ ఎట్లుంటది అంటే, ఒక చిన్న మాటలలో చెప్పాలంటే ఏడ్చుకుంటూనే పోతామమ్మ మనం స్కూల్ కి. అది ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మాత్రమే ఉంటది మామ. అసలైంది కథ ఇప్పటి నుంచి ఉంటది చూడు. 6th కి రాగానే జర తెలివి జర పెరుగుతుంటది అన్నమాట మనకి. అప్పుడు జర మనకు తెలివి ఉంటది కాబట్టి స్కూల్ కి అయితే పోతాం గానీ, స్కూల్ ఎట్లా డుమ్మ కొట్టాలా, క్లాస్ ఎట్లా బంగొట్టాలా అని ఆలోచి హాలిడేస్ ఎప్పుడు దొరుకుతాయి, హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి అంటని చెప్పేసి మాటి మాటి క్యాలెండర్ చెక్ చేస్తానే ఉంటాం. ఇక మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ ఉంటే చాలు ఇక 5 రోజులు హాలిడే తీసుకుంటాం. ఇక అట్లా ఇక మన స్కూల్ లైఫ్ ఇక 9th వరకు అయితే అట్లా గడిచిపోతుంటది. ఇక చూడంగానే 10th క్లాస్ కి అయితే వచ్చేస్తాం. ఇక 10th కి రాగానే ఎట్లుంటది అంటే, ఇక నెత్తి మీద పెద్ద బండరాయి పడ్డట్టు ఉంటది. ఇక స్టార్టింగ్ లో ఎట్లుంటది అంటే, ఫస్ట్ క్లాస్ అని చెప్తుంటే మనం వినాలి, లేకపోతే మధ్యలో క్వశ్చన్ లేపడితే బొంగు మనం ఏం చెప్పాం. ఇక తర్వాత ఎట్లుంటది అంటే, ఇక మనం రాసే రాత్రులకి నెత్తి ఖరాబ్ అవుతుంటది. ఇంకా టెస్ట్లు అన్ని మస్తు సావ కొడుతుంటారు. మన మనసులో ఏమని ఉంటది అంటే, ఒక్క 10th క్లాస్ చదివితే ఒక్కడ పీడ పోతారని ఆయన అనుకుంటాం గానీ, ఎవరో బాగానే గుద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తావు. ఎస్ఎస్సి ఎగ్జామ్ ఇక మంచిగానే రాస్తావు. తర్వాత అసలైన కథ స్టార్ట్ అవుతుంటది. ఇక స్కూల్ మెంబర్స్ ఇక చుక్కలు లెక్క పెట్టినట్లే లెక్క పెట్టుకుంటే ఇక తలుచుకుంటే ఏడుస్తావు అన్నమాట. ఇక స్కూల్ మెంబర్స్ ఇక మనకంటే నీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని మీ దోస్త్ గానికి షేర్ కొట్టు. ఇక అట్లే మన యూత్ అన్న వాళ్ళకి అందరికి షేర్ కొట్టు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుసుకుందాం మామ. ఉంటాం అలా, బాయ్ బాయ్.